నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, సూపర్ టాప్ ఆఫ్ ది వరల్డ్. మనం చూస్తూనే ఉన్నాము. బారులు తీరున్నారు జనాలు. క్యూ లైన్‌లలో గంటలు గంటలు వెయిట్ చేస్తున్నా పెట్రోల్ దొరికే పరిస్థితులు కనిపించడం లేదు అంటున్నారు. బట్ ప్రభుత్వాలైతే మాత్రం ఆ స్కేర్సిటీ లేదు. ప్రజల అవసరాలకు తగినంత పెట్రోల్ మన దగ్గర ఉంది అంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ గానీ, ఎల్‌పీజీ గ్యాస్ గానీ ఏవైతే కమర్షియల్, రెసిడెన్షియల్, డొమెస్టిక్, సో నేను అనుకోవడం మన ఇండియాకి నెక్స్ట్ 2 to 3 months ఏమి ఇబ్బంది ఉండదు అనుకున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన క్లారిటీ బట్టి స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ, ఇంటర్నేషనల్ మార్కెట్ గానీ లాట్ ఆఫ్ రిజర్వ్స్ కొన్ని దేశాలకి ఇంపాక్ట్ అనేది ఉంది. ఇండియా వరకు యాజ్ ఫార్ as ఇండియా ఈస్ కన్సర్న్ అంటే అమెరికాని ఇజ్రాయెల్ సపోర్ట్ చేసిన కంట్రీలకి షిప్పులు ఆపేశారు, బయటికి క్రాస్ చేయనట్లేదు. ఓన్లీ ఏషియన్ కంట్రీస్ ఇండియా షిప్స్ మాత్రం వదులుతారు. మొన్న ఒక షిప్ వచ్చింది. సో నాకు తెలిసి పబ్లిక్ లో అనవసరమైన హంగామా జరుగుతుందని, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ చేస్తుంది. ఈమెయిల్ లేకుండా బ్లాక్ మెయిల్. ఎందుకంటే ఒక సిలిండర్ 5,000 కూడా అమ్ముతున్నారు, డొమెస్టిక్ సిలిండర్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే లేని అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. సొమ్ము దళారులు కానీ సొమ్ము చేసుకున్న సొమ్ము చేసుకుంటారు. వాస్తవంగా నేను ఒక సెకండ్ హార్ట్ క్లబ్ లో మెంబర్. ఎంత కావాలంటే ఇస్తారు, లైన్లు కట్టేసి స్కేర్సిటీ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని పంపులు మూసినప్పటికీ, కొన్ని హోటల్స్ మూసినప్పటికీ, ఇప్పుడు చాలా మంది లాక్డౌన్ నరేంద్ర మోడీ నోట్ అంటే వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఎందుకంటే లాక్డౌన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. కరోనా ఆల్ టుగెదర్ డిఫరెంట్ సినారియో. సో రాకుండా ఆపుతారని అనుకుంటున్నాను. ప్రస్తుతంలో కమర్షియల్ కి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు ఇప్పుడు హోటల్స్ కానీ ఇవన్నీ కూడా. అందుకనే బ్యాక్ టు మన నాన్నమ్మ గారి టైంలో వెళ్ళిపోతే, అమ్మమ్మ నాన్నమ్మ కట్టెలు పొయ్యి ఉండేది, కర్రలు బాగా రేటు పెరిగిపోయాయి, బొగ్గులు బాగా రేటు పెరిగిపోయింది, చార్కోల్, ఇట్లా వుడ్ అండ్ రెండు బాగా అది స్కేర్స్. సో మళ్ళీ ఇప్పుడు ఇండియా వరకు అయితే మనం వీఆర్ వెరీ వెరీ సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం, ఐఓసిఎల్ ఇవన్నిటి కూడా రిక్వెస్ట్ పెట్టారు, ప్రియారిటీలో స్టాక్ ఉంచుకో. వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది, మన దగ్గర స్టాక్ ఉంది. ఇది వాడి అయిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అంత వరకు కావాల్సిన పబ్లిక్ లో ఉన్నంత హంగామా కనిపించట్లేదు. ఎక్కువ సాయంత్రం పూట మొత్తం ట్రాఫిక్ రద్దీ అయినట్టు ఒక 1 kilometer బారు ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఐ థింక్ నథింగ్ టు వరీ మచ్ అనుకుంటాను. గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఎ రైట్ పర్సన్, బట్ గవర్నమెంట్ ఇచ్చిన పాయింట్ నేను రిపీట్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇద్దరు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఊరికే ఇబ్బంది పడకండి. ఎస్పెషల్లీ డొమెస్టిక్ గ్యాస్ కి ఇబ్బంది ఉండదు, కమర్షియల్ కి కొంత మేరకు ఎఫెక్ట్ ఉండొచ్చు. అదేవిధంగా ఆయిల్ రేట్స్ మీరు అడిగారు. మీరు చెప్పినట్టు ఇరాన్ ఈస్ ప్రొడ్యూసింగ్ 20 to 22% క్రూడ్ ఆయిల్. ఇన్ ద ఎంటైర్ వరల్డ్ రిక్వైర్మెంట్ 20-25% వీళ్ళు ఎగినట్టు వస్తుంది. సో వీళ్ళు ఆయిల్ రాకపోతే అతను కంట్రీ విల్ నాట్ సర్వైవ్. సో డెఫినెట్లీ ఈ డిస్కషన్స్ ఏవైతే జరగబోతున్నాయో రానున్న రోజుల్లో, ఆ డిస్కషన్ అందరూ కూర్చొని, అటు ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ, ఇరాన్ కానీ, మిగతా అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కానీ కూర్చొని మాట్లాడుకుని డెఫినెట్ గా దేర్ విల్ బి వే అవుట్ అండ్ థింగ్స్ విల్ బి స్మూత్ అని అనుకుంటున్నాను. అండ్ మరీ ముఖ్యంగా స్కేర్సిటీ లేదు మీరు అన్నట్టు కూడా బ్లాక్ మార్కెట్ చేసేస్తున్నారు దీన్ని, దానివల్ల ఈ ఇబ్బంది ఉంది అని. ఓ పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా పెట్రోల్ బంకుల పరిస్థితి మాత్రం దానికి కాస్త భిన్నంగానే ఉంది. ఇందులో మెయిన్ బోర్డులు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్కేర్సిటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే రేట్లు హైప్ చేస్తున్నారు కొంతమంది అన్అఫీషియల్ గా. ఇంక్రీజింగ్ రేట్స్. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే, మామూలప్పుడే బంకులో చీటింగ్ ఉంటుంది. 1 లీటర్ అంటే 1 లీటర్ 50 ml 60 ml తక్కువ ఉంటుంది. 1 లీటర్ 50 ml తీసి కొన్ని 100 కోట్లు అయిపోతుంది ఇండియా మొత్తం మీద. సో అక్కడ ఏమవుతుందంటే మీటర్ మ్యానిపులేటింగ్. ఇప్పుడు మనకు 100 రూపాయలు అంటే, అందుకని ఎప్పుడు కూడా మేము చెప్పేది రౌండ్ ఫిగర్స్ తీసుకోకూడదు పెట్రోల్ పంప్. నువ్వు కూడా యూ ఆల్వేస్ గో ఫర్ ఆర్డర్. 100, 150, 200, 300, 500 సెట్ చేసి ఉంటాయి కొన్ని. అన్ని నేను పెట్రోల్ వేసినప్పుడు నేను అందుకని 220 440 పడతా. అక్కడ సెట్టింగ్ ఉండదు కొంతవరకు. సో ఇవన్నీ ఎప్పుడైతే స్టాక్ లేదో రకరకాల మెథడ్స్ వస్తాయి, రకరకాల ప్రతి దాంట్లో. సో ఇప్పుడు రెండు కూడా నీకు చాలా దే ఆర్ ఆల్ ట్రైంగ్ టు వర్క్అవుట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అగైన్. ట్రావెలింగ్ కావాలి,
బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తిని ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. స్కూల్ కానీ హాస్టల్ కానీ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ హాస్టల్స్, కార్పొరేట్ కంపెనీ క్యాంటీన్స్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్గా ఇది కంట్రోల్ అవుతుంది అని అనుకుంటాను. అదే జరిగితే బాగుంటుంది. ఇప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు కాబట్టి ఏ మేరకు పెరిగే అవకాశం ఉందంటారు? లీటర్కి ఎన్ని పైసలు చొప్పున పెరుగుతుంది? అది నేను ఇమీడియట్ గా పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది కానీ నిన్న నైట్ మార్నింగ్ చూశాను. ఆల్రెడీ దాని మీద ట్యాక్స్లు తగ్గిస్తున్నాం మన ఇండియన్ గవర్నమెంట్. 15-20 రూపాయలు గ్యాస్ లో మన డీజిల్ కి పెట్రోల్ కి తగ్గిస్తున్నాం. అయితే ఇది ఐఓసి పెట్రోల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వాళ్ళకి తగ్గించారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళు కస్టమర్ తగ్గిస్తారా లేదనేది ఛాలెంజ్. ఎందుకంటే ఆల్రెడీ దే రన్నింగ్ ఓవర్ హెడ్స్ ఎక్కువనే, వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఉండట్లేదని ఎప్పుడు గొడవ అవుతుంది ఇండియన్ గవర్నమెంట్ కి, మన పెట్రోల్ ప్రొడ్యూసర్స్ కి, బంకులు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నాయో దానికి. వాళ్ళు దాన్ని బడ్డను తగ్గించడానికి 20-25 రూపాయలు తగ్గించారు పర్ లీటర్. బట్ ప్రొవైడెడ్ కస్టమర్ కి పాస్ అనేది బెనిఫిట్, లేకపోతే రేట్ పెద్దగా పెరగకపోయినా తగ్గదు. గవర్నమెంట్ తగ్గించింది, బట్ ఇండివిజువల్ వాళ్ళు కూడా ఐ థింక్ మీటింగ్ ఉంది వాళ్ళు సాయంత్రం, మన స్టేట్స్ ఆల్ సీఎంస్ మీటింగ్ ఉంది కంట్రీ సెంట్రల్ లో. ఆ మీటింగ్ తర్వాత మనకు ఒక క్లారిటీ రావచ్చు. పెరగకుండా ఉండడానికి నరేంద్ర మోడీ గారు కేబినెట్ ట్రై చేస్తున్నారు. పెరిగినా పెద్ద ఎక్కువ పెరగదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోపల మన దగ్గర ఉన్న స్టాక్ ఉంది కాబట్టి ఈ లోపల సామరస్యంగా డిస్కషన్ జరిగితే ఆ డిస్కషన్ లో మంచి రిజల్ట్ వస్తే కనుక ఇవన్నీ కూడా స్టేబుల్ అయిపోతుంది, తగ్గితే తగ్గొచ్చు. ఓకే.